సార్ మాల్దీవ్స్లో చైనా షిప్ ఉండడం వల్ల భారత్కి ఏమైనా థ్రెట్ ఉందంటారా? ఇప్పుడు కొత్త పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే మాల్దీవ్స్లో చైనా షిప్ జియాంగ్ యంగ్ హోంగ్ 3 ఆ షిప్ పేరు. ఇదొచ్చి రీసెర్చ్ పర్పస్ మీద మేము తీసుకొస్తున్నాం అనేది వాళ్ళకి చెప్పారు. ఆయన మహమ్మద్ మొయిజ్ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ దీన్ని అనౌన్స్ చేశాడు. ఇట్లా షిప్ వచ్చింది, మా దౌత్యపరమైన సమ్మతిని మేము తెలియజేసాం. మా స్నేహపూర్వకమైన దేశాల షిప్పులు ఎప్పుడైనా కూడా మా దేశానికి రావచ్చు, మేము ఆహ్వానిస్తున్నాం అనేది చెప్పాడు. దీని నేపథ్యం అసలు దీనివల్ల ప్రయోజనం ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం అని చూసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని దేశాలు స్ట్రాటజిక్ ప్లేసెస్లో ఉంటాయి. అవి చిన్న దేశాలే. నిజానికి ఇది మాల్దీవ్స్ అనేది చాలా చిన్న దేశం, 5.5 లక్షల పాపులేషన్ ఉంటుంది. వాళ్ళ ఎకనామీ అంతా కూడా వేరే దేశాల మీద డిపెండ్ అయింది. మొన్నటి వరకు ఇండియా మీద డిపెండ్ అయ్యి వాళ్ళ దేశం చాలా విషయాల్లో బతుకుతుందన్నమాట. అంటే 1988లో కాక్టస్ ఆపరేషన్ అని వాళ్ళ దేశంలో తిరుగుబాటు జరిగినప్పుడు కూడా అణచివేయడానికి ఇండియానే హెల్ప్ చేసింది. 2004లో సునామీ వచ్చినప్పుడు ఇండియానే హెల్ప్ చేసింది. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ఇండియానే హెల్ప్ చేసింది. మాలే ఎయిర్పోర్టు కన్స్ట్రక్షన్కి ఇండియానే హెల్ప్ చేసింది. చివరికి వాళ్ళ డ్రింకింగ్ వాటర్కి డీసాలిటేషన్ ప్లాంట్కి కూడా, అంటే సముద్రపు ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా మార్చే ప్లాంట్కి కూడా ఇండియానే హెల్ప్ చేసింది. అట్లా అనేక విషయాల్లో ఇండియా హెల్ప్ చేస్తుంది. అక్కడ మన హెలికాప్టర్ని ఒకటి ఉంచారు. అక్కడ మన వాళ్ళు సైన్యం కూడా 88 మంది సైన్యం కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే మాల్దీవ్స్లోకి మనకి ఇబ్బందులు ఎప్పుడు వచ్చాయంటే, మాల్దీవ్స్లో అంతకుముందు ఉన్న గవర్నమెంటు మారిపోయింది. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏమో ఇండియాకి ప్రోగా ఉండేది. ఇండియాతో మంచి సంబంధాలు, స్నేహ సంబంధాలు ఉండేవి. ఈ మహమ్మద్ మొయిజ్ పార్టీ ఏం చేసి, ఇంతకుముందు ఈయన మేయర్గా ఉండేవాడు. ఈయన ఎన్నికల్లో నిలబడినప్పుడు ఒక నినాదంతో ఆయన వెళ్ళాడు. అదేంటంటే ఇండియా అవుట్, భారతదేశాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. అంటే వాళ్ళ నిఘా వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి, వాటినన్నింటినీ మనం రాడార్స్ ఉన్నాయి, వాటిని పంపించేయాలి అనే ఒక నినాదంతో ఈయన వెళ్ళాడు. ఈయన ముందు నుంచి కూడా చైనా అనుకూలవాది అనమాట. అట్లాగే మేము అధికారంలోకి వచ్చినాక భారత సైన్యాన్ని కూడా వెనక్కి పంపిస్తాము అన్న ఒక హామీతో వెళ్ళాడు. ప్రజల్లో కూడా ఏమైందంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద వారు ప్రకటించింది. దీనివల్ల జియో పాలిటిక్స్లో కొంత మార్పు చోటు చేసుకుంది వరల్డ్ వైడ్గా. కొన్ని దేశాలు ఇజ్రాయెల్కి సపోర్టుగా, కొన్ని ముస్లిం దేశాలు పాలస్తీనాకి సపోర్టుగా నిలబడ్డాయి. సో ఈ క్రమంలో ఈ దేశం మాలే దేశం కూడా ముస్లిం కంట్రీ కాబట్టి వీళ్ళు కూడా పాలస్తీనాకి సపోర్టుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల అక్కడ పీపుల్ కూడా ఆ మైండ్ సెట్ కొంత చేంజ్ అయింది కాబట్టి ఈ పార్టీ అధికారంలోకి రాగలిగింది. మొయిజ్ పార్టీ ఇండియాకు వ్యతిరేకంగా దీన్ని ఉపయోగించుకొని అతను బలంగా ప్రచారం చేయడంతో ఇతనే గెలిచాడు. గెలిచిన తర్వాత మామూలుగా అక్కడ ఎవరు ప్రెసిడెంట్కి గెలిచినా ఫస్ట్ విజిట్ చేసేది ఇండియానే. ఇండియా ఫస్ట్ పాలసీ అంటారు దాన్ని. ఇండియా ఫస్ట్ పాలసీ ఆ దేశానికి ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఇండియా వాళ్ళకి నమ్మకమైన మిత్రుడు, వాళ్ళ దేశానికి అనేక రకాల సహాయాలు చేశారు కాబట్టి ఇండియాకి వస్తారనమాట. కానీ ఇతను అట్లా రాలేదు. ఫస్ట్ టర్కీ వెళ్ళాడు, మళ్ళీ ఇంకో దేశం వెళ్ళాడు, మళ్ళీ చైనా వెళ్ళాడు. మనకి గొడవలు జరిగాయి కదా ఆ మధ్య, మోడీ లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు, అప్పుడు అతను చైనా విజిట్ చేశాడు. సో ఆల్రెడీ మనకి వాళ్ళకి మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఉంది. దీన్ని ఈ మధ్య కాలంలో ఏమైందంటే మోడీ లక్షద్వీప్కి వెళ్ళడం, ఆ ఫోటోలు బయటికి రావడం, లక్షద్వీప్ మాల్దీవ్స్ కంటే బ్రహ్మాండంగా ఉంటుందని మనవాళ్ళు ట్వీట్లు చేయడం, దానికి అక్కడ ఉన్న 3 మినిస్టర్లు ఇండియాలో ఏముంటుంది, వాళ్ళ హోటల్ అన్నీ కంపు కొడుతుంటాయి, బాత్రూంలో స్మెల్ వస్తూ ఉంటుంది, మాది బ్రహ్మాండంగా ఉంటుంది అని వాళ్ళు చెప్పడం. దీనివల్ల ఇండియాలో విపరీతమైన నెగిటివ్ ఇది రావడం, స్పర్జ్ అంటాం కదా, ఒక ఇది రావడం. దాంతో దాదాపు 5,000 పైన హోటల్ రూమ్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకొన్ని వందల ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయినాయి. దీనివల్ల ఆ దేశానికి ఎకనామిక్గా దెబ్బతగిలింది. ఎందుకంటే వాళ్ళకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టూరిస్టులు ఇండియా నుంచి వెళ్తారు. పర్ ఇయర్ వాళ్ళకి 17 లక్షల మంది టూరిస్టులు వెళ్తుంటే ఇండియా నుంచి 2 లక్షల చిల్లర, రష్యా 2 లక్షలు అలా వెళ్తారనమాట.
సో 2 లక్షల మంది ఒక్కసారిగా ఆగిపోతే వాళ్ళకి ఆ మేరకు నష్టం జరుగుతుంది. అయితే దాన్ని పోడ్చడం కోసం చైనా నుంచి ట్రావెల్స్ని పెంచుతున్నారు. ఒక 50,000 మంది పెరిగారు కూడా. అందువల్ల చైనా అండ ఉంది కాబట్టి వాళ్ళు ఇండియాకి భయపడట్లేదు. ఇండియా ఒకవేళ ఆపేసినా చైనా మనకి సపోర్ట్ చేస్తుందని. చైనా కూడా వాళ్ళకి దాదాపు $130 బిలియన్ రోడ్లు వేసుకోవడానికి రీసెంట్గా డబ్బులు ఇచ్చింది. ఇంకా వేరే వేరే వాటికి కూడా పర్యాటక హాస్పిటల్ ఒక 100 బెడ్స్ హాస్పిటల్ ఇచ్చింది. ఇలాగ అనేక హెల్ప్లు చైనా కూడా చేయడం మొదలుపెట్టింది. చైనాకి ఎందుకు ఇంట్రెస్ట్ మాల్దీవ్స్ మీద అంటే హిందూ మహాసముద్రంలో మాల్దీవ్స్ అనేది స్ట్రాటజిక్గా ప్లేస్లో ఉంది. సో ఆ దీవుల్లో కానీ మన షిప్పులు కానీ మన రాడార్ వ్యవస్థ కానీ ఉంటే చుట్టుపక్కల వాచ్ చేయడానికి మనకు పనికి వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ప్రివెంటివ్ స్టెప్స్ అంటారు, అంటే డిటరెంట్ అంటారు. ఏదైనా ముందుగానే పసిగట్టడానికి కొన్ని స్ట్రాటజిక్ ప్లేసుల్లో మన షిప్పుల్ని మన వార్ క్రాఫ్ట్ని వీటిని ఉంచడం అవసరం అనమాట. అందుకనే మనకి చిన్న దేశాలు కూడా వాటిని ఉపయోగించుకుంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక పరిస్థితి కూడా అది. శ్రీలంక క్రైసిస్లో మన ఇండియా చాలా హెల్ప్ చేసింది. అయినా కూడా శ్రీలంక చైనా వైపు మొగ్గింది. చైనా నిఘా నౌకలు అక్కడ ఉన్నాయి శ్రీలంక. అప్పుడు కూడా ఇండియా ఖండించింది దాన్ని. సో ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ నేపాల్తో మనకి ఇబ్బందులు వచ్చాయి, ఇటు శ్రీలంకతో వచ్చాయి, కొత్తగా ఇప్పుడు మాల్దీవ్స్. అంటే మన చుట్టూ ఉన్న స్ట్రాటజిక్ కంట్రీస్తో ఇండియాకి కారణాలు ఏదైనా డిఫరెన్సెస్ రావడం అనేది ఇండియాకి ఆ రకమైన నష్టం జరుగుతుంది ఈ జియో పొలిటికల్ వార్లో. చైనా దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా మనకి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, పాకిస్తాన్ని చైనా ఫ్రెండ్లీగా ఉంటుంది, శ్రీలంకతో ఉంటుంది, నేపాల్తో ఉంటుంది, ఇప్పుడు మాల్దీవ్స్కి వెళ్ళింది. సో మాల్దీవ్స్లో చైనా ఈ నౌకని ఇప్పుడు కొత్తగా పెట్టింది. దీనివల్ల ఇండియాకి ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఆల్రెడీ అక్కడున్న సైన్యాన్ని అక్కడున్న రాడార్ వ్యవస్థని ఉపసంహరించుకోమని వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. 10 రోజులు ఎంత టైం ఇచ్చామని చెప్పారు. ఇండియా ఏమో మాకు టైం ఏమి ఇవ్వలేదు, మేము మెల్లగా విత్డ్రా చేసుకుంటామని చెప్తుంది. అదొక గొడవ నడుస్తుంది. రెండో వైపు ఈ నౌక వెళ్ళి ఇప్పుడు అక్కడ టెస్ట్ వేసింది. ఈ నౌకలో ఇండియన్స్ చెప్తున్నది ఏంటంటే మన ఫారిన్ అఫైర్స్ వాళ్ళు ఈ నౌకలో మొత్తం నిఘా వ్యవస్థ అంతా ఉంది. వీళ్ళు 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో అక్కడి నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో భూతలాన్ని తర్వాత గగనతలానికి సంబంధించి సముద్రానికి సంబంధించి నిఘా చేయగలదు. అది కనిపెట్టగలదు ఎక్కడ ఏ షిప్పులు వెళ్తున్నాయి. అంటే రేపు మన వాణిజ్య పరిస్థితి ఏంటి, సముద్రంలో మన ట్రేడ్, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మన సాయుధ దీనికి సంబంధించి ఏమన్నా చేస్తున్నా కూడా అవి కనిపెట్టుతాయి అన్నమాట. అంటే ఇండియన్ మామూలుగా ఎప్పుడైనా కూడా చైనా దేశస్థుడే 2000 సంవత్సరాలకు ముందు సంజు అనే ఆర్ట్ ఆఫ్ వార్ అని రాశాడు. అదేంటంటే శత్రువు బలాన్ని నువ్వు సరిగ్గా అంచనా వేయాలి, నీ బలాన్ని నువ్వు సరిగ్గా అంచనా వేయాలి యుద్ధంలో. సో ఆ టెక్నిక్ ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, మన బలాన్ని సరిగ్గా అంచనా వేయడానికి మనకి సంబంధించిన అనేక విషయాలు పసిగట్టడానికి ఆ షిప్పుల్ని ఉపయోగిస్తుంది, నిఘా షిప్పుల్ని. అది ఆ మేరకు మనకు డేంజరు. అంటే మనకున్న ప్లేసు పోయింది, ఆ ప్లేస్లోకి ఎనిమి వచ్చి చేరాడు. అందుకని నేను లాస్ట్లో కూడా చెప్పాను, మన జనాలు ఏదో దేశభక్తితో ఉప్పొంగిపోతున్నా ఉన్నట్టుగా క్యాన్సిల్ చేసుకున్నారు కానీ ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు. అదేదో చిన్న దేశము అదేదో అంటారు కదా, పిచ్చుక మీద బ్రహ్మాసంలాగా దెబ్బ కొట్టేశాము, మోడీ అక్కడ కుర్చీ వేసుకోగానే ఒక దేశం కదిలిపోయింది, ఇలాగంతా రాశారు.